వచ్చినాం ఇప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపలకు వచ్చినాం. సో చూద్దాం, మీకు పిండి, గోధుమ పిండి, 2 గుడ్లు మిక్స్ చేస్తున్నాం. పిండి మిక్స్ చేస్తున్నాం. చూపెట్టు, పిండి చూపెట్టు. చూడొచ్చు. ఒకసారి చెరువు చూపెట్టు. లొకేషన్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆల్రెడీ ఒక 10 మంది దాకా అయితే వచ్చారు ఫ్రెండ్స్. చెరువు చుట్టూరుతా ఉన్నారు, పట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. మనం కూడా వచ్చినాం ఇక్కడికే. మా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది పిండి. గట్టిగా చేసుకోవాలి, మెత్తగా చేయొద్దు. సో ఈరోజు అయితే మేము డబ్బా గాలాలు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే చేప దొంకిందా ఇప్పుడే. సో డబ్బా గాలాలు అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు. చూద్దాం మరి డబ్బా గాలాలకు మనకి ఎట్లా పడతాయి. ఒకసారి చూపెట్టు నవీన్, బయటది. మంచిగా. సో ఇవే ఫ్రెండ్స్, ఇవన్నీ మేమే చేసుకున్నాం గాలాలు. వైరింగ్ తీసుకొచ్చుకొని గాలాలు చేసుకున్నాం. ఎందుకంటే మనకు రెడీమేడ్గా గాలాలు, అవి గుత్తి గాలాలు అవి తీసుకుంటే ఏమవుతుందంటే లోపల గట్టికి కానీ దేనికన్నా తడితే మన వాళ్ళు వేసిన ముడి ఉంటుంది కదా. సో రెడీమేడ్ కాబట్టి ముడి ఊసిపోతుంది. సో అందుకోసమే మేమే తయారు చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క దానికి 4 పెట్టి తయారు చేసినాం. అండ్ ఇంకోటి దానికి చిన్న నట్టు కూడా కట్టినాం. సో మీరు కూడా ఎప్పుడన్నా డబ్బా గాలాలతోటి ఫిషింగ్ చేయాలనుకుంటే. సో ఫ్రెండ్స్ అయిపోయింది పిండి వేసుకోవడం. గాలాలకు పిండి పెడుతున్నా, పెట్టగానే వేసేయడమే. సో చూద్దాం ఈరోజు మనకి ఎన్ని చేపలు పడతాయో. అండ్ ఫస్ట్ టైం వీడియో నేను చేపలది ఫిషింగ్ వీడియో పెడుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చూస్తున్న చాలామంది నా మిగతా లైటింగ్ వీడియోలు కానీ అవన్నీ చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇట్లనే నేను డైలీ ఇట్లా చేసే ప్రతి ఒక్క వీడియో కూడా పెడతా, అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. అండ్ ఏదైనా మీకు యూజ్ అయ్యేందుకే పెడతాను నేను, ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ పెట్టిన తర్వాత వేసేటప్పుడు వీడియో తీస్తా ఫ్రెండ్స్. కట్ చేయగా చూద్దాం 5 డబ్బాలకి ఇప్పుడు మనకి ఎన్ని అయితే చూద్దాం. నిన్న అయితే వచ్చినాం మేము, నిన్న కూడా పట్టిన. సో ఫ్రెండ్స్ ఇగో చూసారు కదా, దీనికి ఒక నట్టు కూడా కట్టిన. సో నట్టు ఎందుకంటే కొంచెం వెయిట్ ఉండాలని చెప్పేసి. అండ్ ఇవి 4 చెప్పాను కదా మేమే తయారు చేసుకున్నామని. అండ్ మనకు గాలాలకు ముడే రాదు, బట్ ఎట్లనో ఒక తిరిగి ట్రై చేసిన, మంచిగా వేసిన, పూసిపోకుండా. తిన్నా ఉండ, నేను లోపలికి పోయి చేసేస్తా ఎందుకంటే దూరం. కంటిన్యూగా ఈ వీడియో మొత్తం. ఎంత జీబీ కాలేదు నీది? 2 GB. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోరి, మనం గాలం వేసినప్పుడు ఏంటంటే కొంచెం తాడు టైట్ ఉండాలి, అంటే దారం టైట్ రావాలి మనకు. సో చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకున్నా నేను. గాలి వస్తున్నాం రా. రైట్, ఓకే. పొడవులో తీయ, గడ్డలోనే
ఒకటి వేస్తున్నా ఫ్రెండ్స్, అది చూడొచ్చు. మీరు అనుకోవచ్చు వెయిట్ కట్టిండు కదా మళ్ళీ చెరువుల కిందకి వెళ్ళి లోపలికి పోయి వేస్తుండని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పాను కదా ఇవి మేము తయారు చేసుకున్న గాలాలని చెప్పేసి. సో ఏంటంటే వెయిట్ ఎక్కువ లేదనమాట, చిన్న గాలాలు పెట్టినాం మేము. ఒక నట్టు పెట్టిన చిన్నది. సో అందుకోసమే దూరం వెళ్ళట్లేదు. దానివల్ల నేను కొంచెం లోపల దాకా వెళ్ళి వేయాల్సి వస్తుంది. Wow, what a man, great. ఇలా మాత్రం వేయకండి. అసలు ఏంటంటే మౌంటైన్ డ్యూ డబ్బా, మనకు డబ్బా కరెక్ట్ లేక ఇది ఇట్లా పోయింది. ఇది కలిసి పెట్టరా డబ్బాని, మూతి అక్కడ సైడ్ పెట్టు. పోకరా భయ్, ఎక్కువ దూరం మళ్ళీ వాడితే ఓడి కాపాడుతాడు నిన్ను. ఇంకా దూరం దారం లేదు ఆన్ దగ్గర దారం. ఇది అయిపోయింది దారం. అయిపోయింది. ఆ చెట్టు గుచ్చే చుట్టూ చెట్టుకి. ఫ్రెండ్స్ 3 అయితే వేసిన. అండ్ చెరువు ఇంకోటి ఏంటంటే నేను ముంగడి దాకా వెళ్ళినా కదా, అంతా నాకు వాటర్లో కింద కనిపిస్తుంది. కింద చూసుకుంటూ వెళ్తున్నా, అంటే లోతు లేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళినా. అండ్ ఇంకోటి మీరు మాత్రం అట్లా వెళ్ళకండి, ఎక్కడైనా నీళ్ళు కనిపిస్తేనే మాత్రం దిగండి, కనిపించకపోతే మాత్రం దిగకండి. అండ్ ఇంకోటి మనకు స్విమ్మింగ్ వస్తుంది, దాంట్లో ఏం భయం లేదు. అరే అదొక్కటే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయాయి. మనం ఇక వేచి చూడాల్సిందే ఏ చేప ఎక్కడ పడుతుందో, ఏ డబ్బాకి పడుతుందో. మనం ఏమంత ప్రొఫెషనల్ కాదు ఫ్రెండ్స్, అందుకే ఇట్లాంటి డబ్బాలు ఉన్నాయి. సో ప్రొఫెషనల్గా మనం పట్టుంటే మాత్రం మంచి మంచి ఇది పెడుతుండే డబ్బాలు కానీ. సో ఎక్విప్మెంట్ అనేది మనది మంచిగా ఉంటుండే. ఇంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఇట్లా నార్మల్. సో చూద్దాం, మనకు మంచి వ్యూస్ వచ్చేవన్నీ వస్తే మంచిగా, ఇంకా అంటే మంచి మంచి అన్నీ అప్లోడ్ సామాన్ తీసుకొని పెడతాం మీకు. అదే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను 4 వేసిన, కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 ఉన్నాయి. అండ్ ఇంకోటి దగ్గర ఒకటి 4.
ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక డబ్బా తీసుకెళ్ళి వేసుకుంటా అంటుండు. అతను అది వేసుకుంటాడు. అండ్ ఈ మనం 4కి చూసుకుందాం ఫ్రెండ్స్. దారాలు అయితే అన్నిటికీ టైట్ పెట్టినా చూడొచ్చు. సో ఏదైనా గుంజేటప్పుడు కానీ అది చేప పడేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తా. పట్టదు రామ్మా. ఏ డబ్బా గుంజుతున్నారా బాబు? గిదే గిదే ఇదే గుంజు. ఏమైంది? పట్టదా గుంజురా. ఏం చేస్తున్నావు నువ్వు? గుంజన్నా ముందరు చేప అయితే పట్టది ఫ్రెండ్స్. టైట్ వస్తుంది దూరం నుంచి. దగ్గరకోరా. చూడండి ఫ్రెండ్స్, పడింది ఫ్రెండ్స్. మెల్ల మెల్ల. డబ్బు వస్తుంది అది. అంకుల్ వచ్చేసరికి నేను లేకపోతే అన్న జాలి జాలిది ఉంది డబ్బా తీసుకురా. జాలి డబ్బా. జాలి డబ్బా అంటే అలా కవర్ జాలి కవర్ పో. జర్ర అయితే జాలిది ఉంది రా సంచి. కొంచెంలో పడ్డది అది కదా. పోదు కానీ గట్టింది గట్టి. రక్తముగారేంది. 1/2 kg ఉంటుండొచ్చు. అడ్డంలో తీరా వీడియోలో ఎల్లులా కాదు అడ్డంలో. సంవత్సరం వస్తుంది అడ్డంలో. సో 1/2 kg ఉంటుంది ఫ్రెండ్స్. బాగా టైట్గా గుంజలేదు, చిన్నదే ఉంది ఇది, అందుకే టైట్గా మనకు ఎక్కువ రాలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, గాలంకి ఎప్పుడు కూడా మనము చిన్నగా పెట్టాలి. ఎందుకంటే చేపల నోరు అంత పెద్దగా ఉండదు, ఎర్రతోకలది కానీ వీటి. పాంప్లెంట్ ఏంటంటే పెద్దగా ఉన్నా కానీ వచ్చి నోట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాయి పాంప్లెంట్. ఈ ఎర్రతోకలు అట్లా కాదు, చిన్నగా ఉంటేనే మింగేస్తాయి అవి. గాలం ఎంత ఉంటుంది, మన చిన్న గాలాలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ డబ్బా కొట్టింది, గ్రీన్ కలర్ డబ్బా. దానికన్నా ముందు కొట్టిన డబ్బా సైలెంట్గా గుంజుకొని వెళ్ళిపోయింది. నేను ఇంకోటి ఏంటంటే, నేను అటు వెళ్ళిన లోపలికి వెళ్ళినట్టు ముందుకు వెళ్ళిపోయినట్టు చూసుకోలేదు. చూద్దాం మళ్ళీ ఏది గుంజుతుందో. సో ఫ్రెండ్స్, మేము అప్పుడు మార్నింగ్ వేసిన దగ్గర అయితే మనకు చేపలు అయితే ఒకటే పడింది. వీడియోలో మీకు చూపించిన కదా, అది ఒకటే పడింది. అండ్ అదే చెరువులో ఇంకొక సైడ్ వచ్చినాం మేము. అంటే మార్నింగ్ ఉన్నది అక్కడ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. సో చూపిస్తాం మొత్తం. వెళ్తున్నాం ఆల్రెడీ ముగ్గురం ఫ్రెండ్స్. మా వాడిగా థమ్స్అప్ తీసుకొని వచ్చిండు మళ్ళీ బయటకు వెళ్ళి. ఇక్కడ 1 hour 2 hours కంటే ఎక్కువ ఉన్నాం, కానీ ఏం మళ్ళీ ఒకటైతే పడింది. సో మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను అనమాట. అక్కడికి వెళ్దా. అవి మంచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్కి వచ్చాం, చూడొచ్చు. ఆల్రెడీ అక్కడ పడుతుర్రు.
సో ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇక్కడ వేస్తాం, స్టార్ట్ చేస్తాం ఇక్కడ.